పాల డైరీ డీలర్లకు కరెన్సీ కష్టాలు తప్పటం లేదు. డైరీ యజమానులు పెద్ద నోట్లు తీసుకోకపోవటం, వినియోగదారులకు సమాధానం చెప్పలేక అవస్థలు పడుతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని మిల్క్ డీలర్లు, వినియోగదారులు కంపెనీ ప్రతినిధుల మధ్య నలిగిపోతున్నారు. వెయ్యాలన్న బాధనే, తీయాలన్న బాధనే. మా పైసలు మేము తీసుకుంటానికి మేము బాధపడుతున్నాం. వేస్తానికి బాధపడాలి, తీస్తానికి బాధపడాలి. ఏది అని అంటే ఇప్పుడు అమ్మ పెట్టదు, అడుక్కొని ఇవ్వదు అన్నట్టు అది మా పరిస్థితి. రోడ్డు మీదకి వచ్చి రావాల్సి వస్తుంది. తెల్లారి 1 గంట నుంచి మొదలండి మా డ్యూటీలు. 1 గంట నుంచి పొద్దున 10 గంటల దాకా మా పాల పని అయిపోతుంది. మళ్ళీ 10 గంటల నుంచి వెళ్ళి బ్యాంకులో కూర్చోవాలి. ఆ బ్యాంకులో కూర్చున్న కరెక్ట్ 4 గంటలు అయిపోయిన తర్వాత ఆ క్యాష్ చేతికి వచ్చేదాకా అమ్మాయ ఇవాళ వచ్చింది 2000. ఆ 2000 ఏంటి అంటే 2 లక్షలంతా సంబరం పడాలి బయటకు వచ్చి. ఆ 2000 నోటు మళ్ళీ అది ఆ బయటకు వచ్చిన తర్వాత ఓ కస్టమర్ వస్తాడు, 500 ఉంటే తీసుకోలేకపోతే లేదని పేపర్ మొహాన కొట్టి చూపెడుతున్నారండి. పాల బిల్ తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు? మేము మాత్రం మా కస్టమర్లు మాత్రం 500, 1000 రూపాయలు ఇస్తున్నారు. మాకు బ్యాంకులలో 500, 2000 రూపాయల రేట్లు మాకు చేంజ్ కావట్లేదు. ఇవే మీరు తీసుకోవాల్సిందని చెప్పేమో మా కస్టమర్ చెప్తున్నారు. ఇక్కడ యజమాన్యం మాత్రం 500, 1000 రూపాయలు మేము తీసుకోము అని చెప్తున్నారు. మేము వాళ్ళకి పైసలు ఎలా పే చేయాలో మాకు అర్థం కావట్లేదు. బ్యాంకులలో వేస్తానంటేనేమో మీరు లిమిటేషన్ 10,000 వేయాలి, 20,000 వేయాలి అంటున్నారు. వీళ్ళేమో చెక్కులు ఇవ్వాలంటున్నారు. మాకేమో చెక్కులు వాళ్ళు ఇవ్వమంటే చెక్కులు ఇవ్వని అంటున్నారు. 15 రోజులు పడుతుంది, 15 రోజులు 20 రోజులు పడుతుంది చెక్కులు రావడానికి లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేము ఈ ఇద్దరి మధ్యన మేము సతమతం అవుతున్నాం. కస్టమర్లకు పాలు సప్లై చేయలేకపోతున్నాం.